చూపించిన తన కృపను బట్టి ఈ దినాన్న మీ మధ్యకు రావడానికి ఆయన సహాయం చేసి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కానీ ఈరోజు యువజనుల ఆదివారం కాబట్టి దేవుడు మనల్ని ఇక్కడ ఉంచి ఉన్నాడు. అయితే ఈరోజు మనకు ఏమైనా ఇవ్వబడిన అంశం ఏంటంటే క్రీస్తునందు విశ్వాసంలో ఎదుగుట. అందరం చెప్దామా? క్రీస్తునందు విశ్వాసంలో ఎదుగుట. క్రీస్తునందు విశ్వాసంలో ఎదుగుట. ఓకే, చాలా సంతోషం. అయితే నేను ఈ అంశం విన్న తర్వాత వాక్య భాగం గురించి ఏం చేయాలి, అసలు ఏంటి విశ్వాసం అంటే ఏంటి, వాట్ ఈస్ మీన్ బై ఫెయిత్, నేను చాలా బైబిల్లో అనేకమైన చూసేటప్పటికి నాకు దొరికిన ఒక అద్భుతమైన ఒక మధురమైన మాట ఏంటంటే అపోస్తుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం చదువుదామా? విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. అయితే నేను చాలాసార్లు బైబిల్ తిప్పినప్పుడు నాకు వచ్చిన ఏంటంటే విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నవి. అయితే నేను ఈ వాక్యాన్ని ఒకసారి చదివాను, 2 సార్లు నాకు అర్థం అవ్వలే. నాకు ఎంత చదివినా ఈ వాక్యం ఏంటి, విశ్వాసం అంటే నిరీక్షించడానికి నిజస్వరూపం అంటే ఏంటి, లేదంటే దీని అర్థం ఏంటని నేను అనేకమైన సార్లు ఆలోచించినప్పుడు నాకు బైబిల్లో కొంతమంది వ్యక్తుల జీవితాలు నాకు గుర్తొచ్చినాయి. అయితే గుర్తొచ్చిన వ్యక్తుల జీవితాలను తీసుకొచ్చి ఈ వాక్య భాగంలో పెట్టినప్పుడు వారి జీవితాన్ని చూసినప్పుడు వాళ్ళు ఏ విధంగా నిరీక్షించారు, ఏ విధంగా విశ్వాసం ఉంచారు, దాన్ని బట్టి వారికి వచ్చిన ఫలం ఏంటి, వారు పొందుకున్నది ఏంటని నేను ఆలోచించినప్పుడు చాలా సంతోషం కలిగింది. ఆ విషయాన్ని మీ అందరికీ కూడా ఈరోజు యువజనుల ఆదివారం సందర్భంగా ఈ విశ్వాసంలో క్రీస్తునందు ఎలా ఫలించాలో మీకు తెలియజేయడానికి నేను నా యొక్క జ్ఞానంను మీకు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. దాన్ని జాగ్రత్తగా విని మనం కూడా క్రీస్తులో ఎదగాలని ఆశిస్తున్నాను. అయితే అబ్రహాము జీవితం మొట్టమొదటిగా నాకు గుర్తొచ్చింది. అబ్రహాము జీవితాన్ని మనం చూసినప్పుడు అబ్రహాము ఒక అన్యుడిగా జీవించిన అబ్రహాముని ఆయన పిలిచి, ఎవరు? మన దేవుడు అన్యుడైన అబ్రహాముని పిలిచి, అబ్రామా లెగు, నేను నీకు కలిగిందంతా విడిచిపెట్టి నా దగ్గరికి రా, నేను నిన్ను గొప్ప జనంగా చేస్తాను, ఆశీర్వదిస్తాను అని ఎంతగానో దేవుడు ఆయనకి ప్రమాణం చేసినట్లుగా మనం చూస్తున్నాం. అయితే అబ్రహాము నిరీక్షించాడు. మనం చదివాం కదండి, నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము. అయితే అబ్రహాము 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, 25 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు ఆయన ఇచ్చిన వాగ్దానం కొరకు, ఆయన ఇచ్చిన ఆ మాట కొరకు, ఆయన చేస్తున్న క్రియ కొరకు 25 సంవత్సరాల నుండి అబ్రహాము ఆ విశ్వాసంతో వెయిట్ చేస్తూ ఉన్నాడు. అయితే విశ్వాసంతో వెయిట్ చేస్తున్న దానికి, విశ్వాసంతో ఆ నిరీక్షించిన దానికి నిజస్వరూపము ఏంటంటే ఇస్సాకు అనేటువంటి ఒక కుమారుణ్ణి దేవుడు అబ్రహాం చేతులు పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. 25 సంవత్సరాల నుండి ఒక కుమారుని కోసం, 25 సంవత్సరాల నుండి ఒక గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న అబ్రహాముకి దేవుడు 25 సంవత్సరాల తర్వాత ఆ నిరీక్షణ దానికి ఒక ప్రతిఫలమును అతని చేతిలో పెట్టాడు. అయితే అబ్రహాము జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు మనం అనుకుంటాం మన జీవితంలో, ప్రభా దేవుడు ఏమన్నా చెప్పినప్పుడు, ప్రభా ఏంటి ప్రభా ఇన్ని సంవత్సరాలు ఇన్ని రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది, ఏంటి ప్రభా నేను అది చేద్దాం అనుకున్నాను ప్రభా, 1 సంవత్సరం వెయిట్ చేస్తున్నాను, అది చేద్దాం అనుకున్నాను ప్రభా, ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేశాను, ఇన్ని నెలలు వెయిట్ చేశానని మన జీవితంలో ఉన్న ఇబ్బందులను బట్టి మనము ప్రభుని అడుగుతూ ఉంటాం అన్నమాట. అయితే అబ్రహాము 25 సంవత్సరాలు నిరీక్షణతో వెయిట్ చేసి ఉన్నాడు. 25 సంవత్సరాలు నిరీక్షణలో, విశ్వాసంలో నిరీక్షించాడు. అయితే ఆ నిరీక్షణ ఏ విధంగా ఉన్నదని మనం ఆలోచన చేస్తే విశ్వాసంతో కూడిన నిరీక్షణ. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. విశ్వాసంతో కూడిన నిరీక్షణ అబ్రహాము తన జీవితంలో కనపరిచినట్లుగా మనం చూస్తున్నాం. అందుకు దేవుడు అతన్ని ఆశీర్వదించాడు, అతని కుమారుని ఆశీర్వదించాడు, అతని కుమారులను ఆశీర్వదించాడు. భూమి అందంతటా అబ్రహాము పేరు తెలియని వాళ్ళు చాలా తక్కువ మంది కనపడుతూ ఉంటారు. బైబిల్ ఈరోజు అంత అద్భుతమైన పేరు అబ్రహాము కలిగిందంటే ఆ నిరీక్షణ యొక్క ఫలమని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైనా, విశ్వాసంతో ఉన్న నిరీక్షణ అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండవలసిన వారమైనా. అయితే నాకు ఇంకొకరి జీవితాన్ని ఈ వచనంలో పెట్టాలనిపించింది. అయితే ఆ వ్యక్తి ఎవరో కాదు, సమూయేలు మొదటి గ్రంథము 1వ వచనం నుండి ఆ 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు మనకు ఒక స్త్రీ కనపడుతుంది. ఆమె పేరు హన్నా. అయితే హన్నా అనేటువంటి స్త్రీ
మనం చూస్తున్నప్పుడు ఆమెకి వివాహమైంది, కానీ గర్భఫలం లేని పరిస్థితి. అయితే 25 సంవత్సరాలు అబ్రహాం వెయిట్ చేశాడు. కానీ శారా ఈ అమ్మాయి హన్న ప్రతి సంవత్సరం కూడా షీలోహు అనేటువంటి మందిరానికి వెళ్తూ ఉంది. అయితే షీలోహులో ఉన్న మందిరానికి వెళ్తూ, అందరూ జాగ్రత్తగా వినాలండి, షీలోహులో ఉన్న మందిరానికి వెళ్తూ ప్రతి ఏటా ప్రతి సంవత్సరము అక్కడ ఆయనకు బలులు అర్పిస్తూ ఉంది. ప్రభువా, నేను గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నాను ప్రభువా, నాకు ఒక కుమారుని దయచే ప్రభువా, నేను నీ సేవకై విడిచిపెట్టేస్తాను ప్రభువా, కుమారుని దయచే అని ఆమె కొన్ని సంవత్సరాల నుండి ఆయనకు మొక్కుబడులు చేసుకుంటూ వస్తుంది. కొన్ని సంవత్సరాల నుండి ఆ షీలోహులో ఉన్న మందిరానికి వెళ్ళి బలులు అర్పిస్తూ ఉంది. అయితే ఆమె ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థన చేసింది, విశ్వాసంతో ప్రార్థన చేసింది, నిరీక్షణతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు సమూయేలు అనేటువంటి ఒక కుమారుణ్ణి ఆమె చేతిలో పెట్టాడు. ఆమె వారందరూ స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదండి, సమస్తమును సాధ్యమే. అండ్ గాడ్ డీల్స్ విత్ ఇంపాసిబిలిటీస్. ఒక వ్యక్తి అన్నాడు, మన దేవుడు అసాధ్యములతో అసాధ్యములను సుసాధ్యములు చేసే దేవుడు మన దేవుడు. అండ్ గాడ్ కెన్ డూ ఇంపాసిబిలిటీస్ యాజ్ పాసిబిలిటీస్. దేవుడు అసాధ్యములను సాధ్యములుగా చేస్తాడు. అబ్రహాముకి 100 సంవత్సరాలు వచ్చిన తర్వాత దేవుడు కుమారుని దయచేస్తాడండి. 100 సంవత్సరాలు వచ్చిన తర్వాత అది హైలీ ఇంపాసిబుల్ అనమాట. దేవుడు 100 సంవత్సరాలు వచ్చిన తర్వాత అబ్రహాంకి గర్భఫలాన్ని దయచేశాడు. అది చాలా కష్టమైన పరిస్థితి. కానీ అసాధ్యమైన దానిని సుసాధ్యము చేయగల శక్తిమంతుడు మన దేవుడు. అసాధ్యములు సైతం సుసాధ్యములు చేసి మన జీవితాలను తృప్తిపరిచే దేవుడు మన దేవుడు. అలాగా ఎలా అంటే మనము విశ్వాసంతో కనిపెట్టాలి, విశ్వాసంతో ఆయన ఎదుట, నిరీక్షణతో ఆయన ఎదుట ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుడు మన జీవితాలను ఆశీర్వదిస్తాడు. అయితే హన్నా జీవితాన్ని మనం చూసాం కదా, ఆమె కొన్ని సంవత్సరాల నుండి గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు సమూయేలు అనేటువంటి ఒక కుమారుని ఆమెకి ఇచ్చాడు. ఆమె నిరీక్షించింది, విశ్వాసంతో నిరీక్షించింది. ఆ విశ్వాసం ఆమె కలిగి ఆయన ఎదుట ప్రార్థన చేసింది. తను తాను మరిచి, ప్రభువా, నాకు ఒక కుమారుని దయచే ప్రభువా అని ఆమె ప్రార్థించిన దానికి ప్రతిఫలంగా దేవుడు ఒక గొప్ప సేవకుణ్ణి, లేదంటే గొప్ప ప్రవక్తను ఆమె గర్భం నుండి తీసుకుని వచ్చాడు. అది విశ్వాసం తగిన, నిరీక్షణకు తగిన ప్రతిఫలంగా మనం చూస్తున్నాం. అయితే ఇంకొక వ్యక్తి జీవితాన్ని నేను మీకు తెలియజేసి తర్వాత వాక్య భాగంలోనికి వెళ్దాం. అయితే ఇంకొక వ్యక్తి ఎవరంటే యాకోబు. అందరికీ తెలుసా అండి యాకోబు? ఇస్సాకు యొక్క రెండవ కుమారుడిగా మనం యాకోబుని చూస్తుంటాం. అయితే యాకోబు ఎవరు అని కనుక మనకు ఆలోచన చేసినట్లయితే ఇస్సాకు యొక్క కుమారుడు. అయితే యాకోబు జీవితం చూసినప్పుడు యాకోబు తన అన్నను మోసం చేశాడు. తన అన్నను మోసం చేసి తన జ్యేష్ఠత్వపు హక్కును తీసుకుని, వాళ్ళ అన్న జ్యేష్ఠత్వపు హక్కును తీసుకుని పెద్ద కుమారుని వలె ఈయన జీవించి ఉన్నాడు. తన తండ్రిని మోసం చేశాడు, తన అన్నను మోసం చేశాడు. కానీ మోసం చేసిన పరిస్థితిలోండి ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో, ఒక రాత్రి దేవునితో పెనుగులాడుతున్నాడో, ఆయనతో పెనుగులాడిన తర్వాత ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలను పట్టుకుని ఉన్నాడు. అయితే ఆయన ఏమైనా ఆశీర్వదిస్తున్నాడంటే, ఆకాశపు నక్షత్రం వలె నేను తయారు చేస్తాను, లేదంటే ఇసుక రేణువుల వలె నేను ఆశీర్వదిస్తాను, నీ జనములను నేను ఆశీర్వదిస్తాను, నీ కుటుంబాన్ని నేను ఆశీర్వదిస్తాను, నీ బిడ్డలు నేను ఆశీర్వదిస్తాను, నీ కుమారులు నేను ఆశీర్వదిస్తాను, మీకు ఒక భూమిని నేను ఇస్తానని దేవుడు అతనికి వాగ్దానం చేశాడు. కానీ మనం చూసినప్పుడు యాకోబు చనిపోయాడండి. ఆ వాగ్దానాలు, యాకోబు చనిపోయాడు, కానీ వాగ్దానాలు అతని కుమారుల ద్వారా నెరవేరాయి, అతని కుమారుల ద్వారా నెరవేరాయి. అయితే ఈరోజు విశ్వాసముతో ఎలాగ మనం క్రీస్తునందు ఎదగాలి అంటే, ఆయన నిరీక్షణ మనలో ఉండాలి, నిరీక్షణతో పాటు విశ్వాసము మన జీవితంలో ఉండాలి. ప్రియ సంగమా, నా ప్రియ సహోదరుడు, సహోదరి, ఈరోజు యవనస్తులుగా ఉన్న మనము, యవన జీవితంలో, యవన ప్రాయంలో ఉన్న మనము విశ్వాసము లేకుండా మనం ఏం చేయలేం. అయితే విశ్వాసముతో ఆయన యొద్దకు వచ్చి ఆయన అడిగినప్పుడు, అడిగిన వారికి ధారాళంగా దయచేసే మన దేవుడు ఉండగా మనం దేనికి దిగులు పడాల్సిన అవసరం లేదు. నమ్మిన వారు స్తోత్రం చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దిగులు పడకూడదు మనం దేని విషయంలో, ఎందుకంటే మన దేవుడు అసాధ్యములను సైతం సుసాధ్యం చేస్తాడు. అసాధ్యములను సైతం ఆయన సాధ్యపరిచి మన జీవితాన్ని మెండైన ఆశీర్వాదపు బాటలో ఆయన నడిపిస్తాడు. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయాలని నేను ఆశపడుతున్నాను. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదువుదామా? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది, వితౌట్ ఫెయిత్, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. మనలో ఏముండాలి? ప్రాముఖ్యంగా విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టలై ఉండలేం మనం, ఆయనకి ఇష్టలై ఉండలేం మనం. విశ్వాసము మనలో మొదట కావాల్సింది విశ్వాసము.
మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు నుండి అందరం కూడా అడుగుదాం, ప్రభువా నాలో విశ్వాసాన్ని పెంచు ప్రభువా. ఈ రోజు నుండి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రభువా నాలో విశ్వాసాన్ని దయచే ప్రభువా నీ నామాన్ని గుర్తెరిగిన నేను విశ్వాసంలో బలపడటానికి సహాయం చేయండి ప్రభువా, నీలో ఫలించి అభివృద్ధి పొందడానికి మీరు సహాయం చేయండి ప్రభువా అని ఈ రోజు నుండి ఆయన సన్నిధిలో మనం అడగాలి. ఆయన సన్నిధిలో అడిగినప్పుడు అడిగిన వారికి ఖచ్చితంగా ఇచ్చే దేవుడు మన దేవుడు, ఖచ్చితంగా ఇస్తాడు. సో దేనికి కూడా మీరు కంగారు పడద్దు, భయపడద్దు, ఇబ్బంది పడద్దు. కానీ మన దేవుడు ఉండగా మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఆయనకు విశ్వాసులకు ఇష్టలుగా మనం జీవించాలని నేను ఆశపడుతున్నాను. అయితే బైబిల్లో కొంతమంది జీవితాలను ఈరోజు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. అయితే మొట్టమొదటిగా లూకాసు వార్త 7వ అధ్యాయము, 9-10 వచనాలు చదువుదాం. యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి, ఇశ్రాయేలులోనైనను